తన పేరు కవిత. కడపలో ఉంటుంది. తనకు కొత్తగా పెళ్ళయింది. ఒక నెల ముందు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక పని మనిషి వచ్చింది. తన పేరు కుమారి. వయసు 35 సంవత్సరాలు ఉండొచ్చు. కొంచెం లావుగా, నుదుట పెద్ద బొట్టుతో అచ్చం షకీలాలా ఉంటుందని కవిత భర్త ఆ పని మనిషితో సంబంధం పెట్టుకున్నాడని కవిత ఆ పని మనిషి భర్తను ఇంటికి పిలిపించుకుంది. కవితకు పెళ్ళైన కొత్తలో తన భర్త ఫ్రెండ్ ఇంటికి వచ్చారు. తనకేమో వంట చేయడం రాదు. అప్పుడు ఆ పని మనిషే వంట మొత్తం చేసి పెట్టింది. అందుకు కవిత, అతని భర్త శ్రీనివాస్ ఆనందంతో ఆమెను సొంతమైన మనిషిలా చూసేవారు. ప్రతిరోజు కవిత భర్తే తనని కారులో ఇంట్లో డ్రాప్ చేసేవాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక డోర్ బెల్ మొగిలింది. ఈ టైంలో ఎవరా అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది కవిత. అక్కడ పొడుగ్గా ఒక మనిషి నిల్చుకొని ఉన్నాడు. సడన్గా లోపలికి వచ్చి, అమ్మగారు, నేను కుమారి మొగుడని అని చెప్పాడు. తను ఇప్పుడే వెళ్ళిపోయింది అని కవిత చెప్పింది. సారీ అమ్మగారు అని అతను వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత అతను మళ్ళీ వచ్చి కవితకు కొన్ని ఫోటోలు చూపించాడు. ఆ ఫోటోలో ఆమె హస్బెండ్, పని మనిషి వాటేసుకున్నారు. ఆ ఫోటో చూసి ఒక్కసారి కవితకు మతిపోయింది. నీ భర్త, నా భార్య ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు అన్నాడు. మీరు ఇంత అందంగా ఉన్నారు, మిమ్మల్ని వదిలేసి అతను ఇలా ఎందుకు చేస్తున్నాడు అన్నాడు. అందుకు కవిత అతని వైపు చూసి, అంటే నేను నీకు అందంగా ఉన్నానా అని అడిగింది. అవును, మీరు చాలా అందంగా ఉన్నారు మరియు యవ్వనంలో ఉన్నారు. మీ వంపు సొంపులు చూస్తే మతిపోయేలా ఉన్నాయి అని డైరెక్ట్గా అన్నాడు. ఆ మాటలు వినగానే కవితకు చాలా కోపం వచ్చింది. నీకెంత ధైర్యం నాతో అలా మాట్లాడడానికి? ఇక ముందు అలా మాట్లాడవద్దు అని గట్టిగా చెప్పింది. సరే అమ్మగారు, క్షమించండి అని బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన 2 గంటల తర్వాత శ్రీనివాస్ వచ్చాడు. అతన్ని ఆపి, మీకు ఆ పని మనిషికి సంబంధం ఉందని అతని భర్త చెప్పాడు అంది. అదేమీ లేదని మొహం చాటేశాడు శ్రీనివాస్. అతను ఫోటో కూడా చూపించాడు. అని ఏడవడం మొదలుపెట్టింది కవిత. అవును, నిజమే. అయితే ఇప్పుడేంటి అని ఏడుస్తున్న కవితను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా తను ఏడుస్తూనే ఉంది. శ్రీనివాస్ అస్సలు పట్టించుకోలేదు. పైగా తెలిసిన తర్వాత భయం ఏంటి అని ఆ పని మనిషితో ఇంట్లోనే కాపురం పెట్టాడు. తన ముందే వాటేసుకోవడం, ముద్దులు పెట్టడం, తన ముందే రొమాంటిక్గా మాట్లాడడం చేస్తుంటే కవిత అస్సలు భరించలేకపోయింది. మరుసటి రోజు పని మనిషి మొగుడిని ఇంటికి రమ్మంది. అతను నల్లగా, ఎత్తుగా, బలంగా ఉన్నాడు. అతను చాలా పెద్ద మీసాలు, చాలా మొరటగా ఉన్నాడు. మొదటి రాత్రి ఇతన్ని ఎలా తట్టుకుందో పని మనిషి అనుకుంది. అతన్ని కూర్చోబెట్టి, ఆ రోజు నా గురించి ఏదో అన్నావుగా, అదేంటో ఇప్పుడు చెప్పు అంది. లేదమ్మగారు, ఆ రోజే క్షమించమని అడిగాను కదా అన్నాడు. అబ్బా పర్లేదయా సామి, నేనేమి అనుకోను, నేనెలా ఉన్నానో వివరంగా చెప్పు అంది. రంభా, ఊర్వశి, మేనక లాంటి రూపం మీది. మీ కురులు వెనుక భాగం మీద నాట్యం చేస్తుంటాయి. కనిపించని సన్నని నడుము ఎంతోమందికి ఊపిరాడకుండా చేస్తుంది అన్నాడు. అవి సరే, నా ముఖం, పెదవుల గురించి చెప్పు మరి అంది. నీ కళ్ళలోకి చూస్తే నీ మాయలో పడిపోయేలా ఉన్నాను. ఇక ఆ పెదవుల గురించి చెప్పాలంటే ఎర్రటి దొండపండులా ఉన్నాయి అన్నాడు. అతని పొగడతలకు సిగ్గుపడి మెలికలు తిరుగుతుంది కవిత. సరే, నీతో నాకు ఒక చిన్న పని ఉంది, కాస్త రెడీ అయ్యే 3 మల్లెపూలు తెచ్చి రేపు అంది. మనిషి భర్త ఆమె పనులు సిగ్గుపడుతున్నాడు. ఈ సిగ్గంతా రేపు చూపిద్దులేవయా మగడా అనే భుజం తట్టి అతను సిగ్గుపడుతూ ఆమె తినేసేలా చూస్తూ వెళ్ళిపోయాడు. తెల్లారింది. పని మనిషి వచ్చింది. ఆమె రాగానే ఆమెను లాక్కొని వాటేసుకున్నాడు సంజయ్. అదే సమయంలో పని మనిషి మొగుడు చేతి మల్లెపూలు పెట్టుకుని వాసన చూస్తూ వచ్చాడు. ఏ కవిత అంటూ మత్తుగా పిలిచాడు. అతన్ని చూసి సిగ్గుపడుతూ ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుంది కవిత. శ్రీనివాస్ ముందే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతడికి దగ్గరికి వెళ్ళి వాటేసుకుంది. శ్రీనివాస్ మరియు పని మనిషి షాక్ అయ్యారు. వాళ్ల ముందే వీళ్ళు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. హే డార్లింగ్, ఇక్కడ వీళ్ళు చూస్తున్నారు, లోపలికి వెళ్దాం పద అని కవిత అంది. ఓకే బాబా, పద లోపలికి వెళ్ళి దుమ్ము దులిపేసే మత్తుగా అన్నాడు. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ అలాగే వాటేసుకుని వెళ్తున్నారు. ఇంతలో ఆగండి అని శ్రీనివాస్ మరియు పని మనిషి అరిచారు. ఏం చేస్తున్నారు? మీరు ఇలా చేయడానికి సిగ్గు అనిపించట్లేదా మీరు అన్నారు. అచ్చా, దేనికి సిగ్గు? మీరు చేస్తుందిగా మేము చేస్తుంది అన్నారు. వాళ్ళు తలతో సిగ్గుతో తలదించుకున్నారు. చూడండి, ఇదంతా మీకు బుద్ధి చెప్పాలని నాటకం వేశాం. మీరు చేసేది తప్పు అని మాటలతో చెప్తే వినలేదు. అందుకే మా బాధ మీకు తెలిసేలా చేశామన్నారు. పని మనిషి, కవిత భర్త ఇద్దరూ తలదించుకుని వాళ్ళని క్షమించమని అడిగారు. ఆ తర్వాత ఎటువంటి తప్పు చేయకుండా వాళ్ళ భాగస్వామితో కలిసి బ్రతికారు.